హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేనైతే స్కాట్లాండ్కి వచ్చా. మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, ఈవినింగ్ వెళ్ళిపోతాను. జస్ట్ అలా డే అవుట్ లాగా అనమాట, నార్మల్గా వచ్చా చూడడానికి. సో లెట్స్ సీ. ఐ హోప్ ఈ వీడియోలో నేను జస్ట్ మెయిన్ స్కాట్లాండ్ సిటీ వీడియోస్ అయితే షూట్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్కాట్లాండ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. టైం టు టైం ట్రామ్స్ కానీ ట్రైన్స్ కానీ అన్నీ హ్యాండీగా ఉంటాయి. అండ్ మీ ట్రైన్ చూసుకున్నట్టయితే చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది ట్రైన్స్ అయితే. అండ్ ఇది యాక్చువల్గా నేను డే టికెట్ అయితే తీసుకున్నా, అంటే టు అండ్ ఫ్రో అనమాట. మార్నింగ్ అయితే అసలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా అయితే వచ్చా. సో ఇక్కడ మనకులాగా టిఫిన్ షాప్స్ కానీ ఏం దొరకవు. సో మెక్డీ ఉంటే మెక్డీలో ఎగ్ మఫిన్ అది ఒకటే తినేవాళ్ళం ఇక్కడ. నెక్స్ట్ ప్యాన్ కేక్స్ ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో ట్రై చేయకూడదు అనిపించింది, మరి ఇంకా వదిలేసాను. ఈ హాట్ చాక్లెట్ అయితే ఆర్డర్ చేశాను. ఎలాగైతే ఇచ్చాడో అలాగే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాను. అసలు టేస్ట్ అయితే దరిద్రంగా ఉంది. యాక్చువల్గా మార్నింగ్ యాక్చువల్గా ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి అయితే నేను లేట్గా వెళ్ళాను. లైక్ అరౌండ్ 6:30కి గేట్ క్లోజ్ అవుతుంది. నేనైతే వెళ్ళేసరికి ఒక 6 o'clock అయింది అనుకుంటా. సో 6 o'clock అయింది. అక్కడ ఇంకా చాలా పెద్ద క్యూ అయితే చూసాను. మామూలుగా అయితే ఇక్కడ కాఫీ షాప్స్కి మార్నింగ్ అయితే క్యూస్ కడుతుంటారు చాలామంది. ఆ క్యూ ఏమో అనుకున్నా. స్ట్రైట్గా వెళ్ళేసరికి ఇంక అందరూ గేట్స్ లోపల చెక్ ఇన్ అవ్వడానికి అయితే చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళని చూసి ఇంకా అంతే, ఇంకా ఫ్లైట్ అయితే మిస్ అవుతుంది అనుకున్నా. మరి ఇంకా నాకు రిక్వెస్ట్ చేయడానికి కూడా చాలా చేయి, అందుకని ఎవరికి రిక్వెస్ట్ చేయకుండా ఇంకా అదే లైన్లో అక్కడే కొంచెం త్వరగానే అయిపోయింది. ఎందుకంటే బాడీ వాషెస్ కానీ అలాంటివి ఏం పెట్టుకోలేదు కదా బ్యాగ్లో. సో 1 day ట్రిప్ కాబట్టి మొత్తం సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది బై లక్. తర్వాత ఇంకా పరిగెట్టాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఇంక వెళ్ళే టైంకి బోర్డింగ్ అయితే అవుతుంది. సో బై సమ్హౌ గాడ్స్ గ్రేస్ ఫ్లైట్ అయితే రీచ్ అయ్యా. లాస్ట్ టైం కూడా అలాగే లూటన్లో ఒకసారి అయితే లండన్ లూటన్లో మిస్ అయ్యా ఫ్లైట్. అదొక హ్యాబిట్ అయిపోయింది నాకైతే ఫ్లైట్ మిస్ అవ్వడం. అదనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం సిటీ అంతా ఒకసారి ఒక రౌండ్ వేస్తే, సో ఆ బ్యాక్లో కనిపిస్తున్న లొకేషన్ అది ఈడెన్బరా క్యాసిల్. అది ఒక 2 times అయితే వెళ్ళా లోపలికి. ఈసారి అయితే మరి వెళ్ళే టైం అయితే లేదు. సో ఇది బాగా ఓల్డ్ క్యాసిల్ అనమాట. ఇది చాలామంది క్రౌడ్ అయితే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. అండ్ అక్కడ షాప్స్ కూడా ఉంటాయి మీకు, షాపింగ్స్ కానీ ఇంకా ఈ లోకల్లో మీకు ఏమైనా స్కాట్లాండ్ రిలేటెడ్ థింగ్స్ అయితే ఖచ్చితంగా మీకు అక్కడ బెల్ఫాస్ట్ క్యాసిల్ ఆ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్లో అయితే మీకు చాలా షాప్స్ ఉంటాయి. మీరు షాపింగ్ అయితే చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఫుడ్ కోర్ట్స్ కానీ అలాంటివి చాలా ఉంటాయి అక్కడ. సో మనం అదే వేలో వెళ్ళి ఒకసారి అక్కడ ఏమున్నాయో చూసేద్దాం పదండి. సో ఇది ఆల్మోస్ట్ లైక్ మీకు
క్యాజువల్ ఎంట్రన్స్ అనుకుంటా ఇది. ఎస్, క్యాజువల్ ఎంట్రన్స్. సో చెప్పే కదా ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ టైం కూడా వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఏదో కాన్సర్ట్ అయితే నడుస్తుంది. అసలు యాక్చువల్గా ఎంట్రీ ఉందో లేదో, వర్క్స్ అయితే జరుగుతున్నట్టయితే చూపించారు. ఇదేదో పెద్ద స్టేడియం లాగా అయితే సెటప్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ యాక్సెంట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్కాటిష్ యాక్సెంట్, ఇంగ్లీష్. ఇది చెప్పాలంటే యాక్చువల్గా టికెట్ కౌంటర్ కూడా క్లోజ్ చేసింది. యాక్చువల్గా అయితే క్యాజువల్ ఎంట్రన్స్కి అయితే అలో లేనట్టుంది. ఈ వ్యూ అంతా బ్లాక్ చేశారు. యాక్చువల్గా ఈ బ్యాక్ సైడ్ ఇదంతా మీకు సిటీ వ్యూ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందో లేదో ఐడియా లేదు. సో యాక్చువల్గా ఇది ఏ సీజన్లో వచ్చినా క్రౌడ్ అయితే అలాగే ఉంటుంది. ఇక్కడ ఏదో కాన్సెంట్ ఏదో అవుతుంది అక్కడ. ఏదో స్కాటిష్ విస్కీ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చాలామంది వస్తుంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటో. ఈ స్కాచెస్ అన్నీ ఇక్కడ బాగా ఫేమస్. ఇక్కడ అన్నీ చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఎక్కడా లేని స్కాచెస్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడ. కాస్ట్ ఇవైతే కొంచెం పర్లేదు, 40 pounds 50 pounds అలా ఉన్నాయి. కొన్ని అయితే ల్యాక్స్లోనే ఉంటాయి. లాస్ట్ టైం వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు చూసాను 4 lakhs 5 lakhs 6 lakhs అలా ఉన్నాయి కాస్ట్ అయితే. మనకి చాలా ఈవెన్ ఇండియాలో కూడా దొరుకుతాయి. ఇక్కడ నుంచే మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా చేస్తారనుకుంటా. స్కాటిష్ విస్కీ అంటే చాలా ఫేమస్ ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ఈ మ్యాగ్నమ్, ఈ బాటిల్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఏదో గన్ మెటల్లా ఉంటుంది చూడడానికి. అయితే మ్యాగ్నమ్ ఇది బాగా ఫేమస్ అని చెప్తారు చాలా మంది ఇక్కడ. స్కాటిష్ విస్కీ, వుడ్స్మ్యాన్, గలాయా, ఎప్పుడు చూడలేని బ్రాండ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. చివాస్ రీగల్ అక్కడ ఉంది. చివాస్ రీగల్, ఐ లవ్ స్కై, 5 లేబుల్. ఇది చూడడానికి మన ఏపీ బ్రాండ్లా ఉంది. ఇంకా చాలా చాలా ఉన్నాయి.
యాక్చువల్గా ఇంకా లోపల ఇంకో ఎంట్రన్స్ ఉంది. ఆ ఎంట్రన్స్ అయితే మీకు విస్కీ మేకింగ్ అసలు ఎలా చేస్తారో, కంటైనర్స్ అవన్నీ, స్టెరిలిటీ ఎలా, ప్రాసెసింగ్ ఎలా, ఏ సీడ్స్ యూజ్ చేస్తారు అన్నీ క్లియర్గా చెప్తారు. సో టైం లేదు కాబట్టి ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి. మన ఇండియాలో కూడా దొరుకుతాయి, బెంగళూరులో ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ టొమాటో లాగసీ 3600 బాటిల్ కాస్ట్ అరౌండ్. ఈ షాప్ మొత్తం ఎత్తి అమ్మితే కోర్స్లోనే ఉంటుందేమో. ఇక్కడ ఏవో మ్యాప్స్ ఇచ్చారు, అసలు ఎలా ఎలా చేస్తారని, ఎలా చేస్తారు ఇక్కడ. ఏ నొక్కితే ఏమైనా అవుతావా. సో ఇక్కడ చాలా చాలా ఇచ్చాడు ప్రిపరేషన్స్ అలా. ఇదిగోండి, 2 విస్కీ బార్, యాంబర్ రెస్టారెంట్, కాఫీ, టాయిలెట్స్, వేస్ట్. ఇక్కడ ఏదో బాటిల్ ఉంది, చూడండి, అరౌండ్ 12,500, లైక్ నియర్లీ 36 lakhs. సార్ 36 lakhs అంటున్నాయండి, 13 lakhs అయితే ఉంటుంది. 45 years ఓల్డ్. చాలా ఓల్డ్. ఇది ఏంటది, లిటిల్ మిల్. ఇది కూడా 40 years ఓల్డ్. ఇది ఎంత, 48% ఆల్కహాల్. ఇది ఇక్కడ చూసుకున్నట్టే 7,700 pounds. సో అరౌండ్ మీకు 8 lakhs అనమాట. విస్కీకి అంత పెట్టాలంటే ఒక రోజులో అయిపోయిన విస్కీకి 8 లక్షలు తగలబెట్టాలా. ఈ ప్లేస్ని రాయల్ మైల్ అంటారు. ఇక్కడ ఒక అతను ఉంటాడు, బ్యాక్ పేపర్స్ అయితే ఆ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ అయితే బాగా ప్లే చేస్తాడు అతను అయితే. ఓ ప్లీజ్ ఫ్రీ ఫోటో డొనేషన్. ఇక్కడ చాలా షోస్ కూడా అవుతుంటాయి. ఇతనితో చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటారు. లాస్ట్ టైం అయితే నేను ఫోటో తీసుకున్న ఇతనితో బాగా ప్లే చేస్తాడు మ్యూజిక్ అయితే. సో ఇక్కడ నుంచి ఇంకా చూసుకుంటే ఇవన్నీ షాప్సే. ఆయన ప్లే చేస్తాడు, ఒకసారి చూద్దాం. మనకి బ్యాక్ పేపర్స్ సౌండ్ ఉంటుంది కదా, దాని మీద సింబల్ ఉంటుంది, అదే అన్నమాట ఇన్స్ట్రుమెంట్. అదంతా ఆయన వేసుకున్న అటైర్ కూడా అది స్కాటిష్ కైండ్ ఆఫ్, అది మరి ఏదో ఆర్మీయో మరి తెలియదు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఆ యూనిఫామ్ అయితే ఎక్కువ వేసుకుంటారు. ఈ టూర్స్లో కానీ ఎక్కడ చూసినా బస్ డ్రైవర్స్ కానీ ఈ యూనిఫామ్ అయితే ఎక్కువ వేసుకుంటారు. యాక్చువల్గా ఇప్పుడు ఇదంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది మీకు సిటీ సెంటర్ లాగానే ఉంటుంది. ఇక్కడ చాలా
మీకు బస్ టూర్స్ అని ఉంటాయి. అక్కడ బస్ టూర్స్లో మీరు మామూలుగా మీకు మొత్తం సిటీ అంతా చూపిస్తాడు. అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. కరెక్ట్గా వాళ్ళు మెయిన్ పాయింట్స్కి అయితే తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తారనమాట లొకేషన్. బస్సెస్ అయితే చాలా ఉంటాయి. నాకున్న సిగ్గుకి నేను చేస్తున్న వ్లాగ్కి అసలు ఏం సంబంధం లేదు. ఇంత క్రౌడ్లో వ్లాగింగ్ చేయడం అంటే కష్టమే. అక్కడ ఏదో పెద్ద చర్చ్లో ఉంది, పెద్దది అది. కొన్ని చర్చెస్ అయితే ఇంకా చాలా ఓల్డ్ అనమాట. లాస్ట్ టైం అక్కడ ఏదో షూటింగ్ అయ్యింది. ఇండియన్స్ అయితే కాదు, ఎవరో బంగ్లాదేశీ వాళ్ళు, మరి పాకిస్తాన్ వాళ్ళు అయితే ఐడియా లేదు. కానీ లాస్ట్ టైం అక్కడ వచ్చినప్పుడు అయితే షూటింగ్ అయితే అయింది. ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. పాకిస్తాన్ ఇజ్రాయెల్ వార్ గురించి. వీళ్ళందరూ ఇజ్రాయలైట్స్ అనుకుంటా. ఇజ్రాయలైట్స్ పాకిస్తాన్స్ ఐడియా లేదు. పాలస్తీన్ గురించి అనుకుంటా వాళ్ళ ప్రేయర్స్. ఇదన్నమాట చర్చ్, బాగా ఓల్డ్ చర్చ్లో. ఇది చూసుకుంటే చాలా ఓల్డ్ చర్చ్. కన్స్ట్రక్షన్ అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా క్రౌడ్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడైతే. వెదర్ కొంచెం సన్నీగా ఉంది కాబట్టి జాకెట్ లేకుండా మేనేజ్ చేయగలం. మామూలుగా వింటర్ టైంలో చూసుకుంటే ఇక్కడ చాలా చాలా చల్ల ఉంటుంది. ఫ్రీజ్ అయిపోతాయి మొత్తం హ్యాండ్స్ అంతా. ఎక్కువ ఇక్కడ యూరోప్ నుంచి అయితే ఎక్కువ చాలామంది విజిట్ అవుతుంటారు. స్పెయిన్, ఫ్రాన్స్, ఇంకా చాలా చోట్ల నుంచి అయితే ఎక్కువ చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే వినిపిస్తుంటాయి మనకైతే. వీళ్ళ ఇంగ్లీష్ కొంచెం డిఫరెంట్ యాక్సెంట్లో ఉంటుంది, స్కాటిష్. వీళ్ళు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడానికి కూడా చాలా టఫ్గా ఉంటుంది. ఆకలి అయితే జంచేస్తుంది.
వీళ్ళకి ఇక్కడ ఓపెన్ బార్ అండ్ రెస్టారెంట్స్ అయితే ఉంటాయి ఎక్కువ. వీళ్ళకి అది బాగా అలవాటు. అండ్ ఈ స్ట్రీట్ ఒకటి, ఇది బాగుంటుంది స్ట్రీట్. ఇక్కడ రూట్ మిస్ అయ్యా. ఇందాక చూసాం కదా చిన్నపిల్లలు ఇదైతే సిటీలో పాకిస్తానీ రెస్టారెంట్ ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది ఫుడ్ మాత్రం. ఎప్పుడు స్కాట్లాండ్ వచ్చినా ఇక్కడే తింటా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ సిమిలర్గా మన ఇండియన్ ఫుడ్ లాగా ఉంటుంది. చికెన్ పకోడీ, బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తాం. లస్సీ అయితే ఇంక చెప్పనవసరం లేదు, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరైనా స్కాట్లాండ్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయాలి. మాస్క్ కిచెన్ ఒరిజినల్స్ అని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. బిర్యానీ రైస్ మనం వేరే అథెంటిక్ ఇండియన్ రెస్టారెంట్స్లో ఎక్కువ ఇదేస్తారు. ఎక్కువ బటర్ లాంటిది వేస్తారు. ఇక్కడైతే మనకి గీ టేస్ట్ అయితే వస్తుంది. ప్లస్ హలాల్ చికెన్ అయితే బాగుంటుంది. సో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఏదో మాల్ ఉంది, జేమ్స్ క్వార్టర్. అసలు యూకేలో మాల్స్ అయితే అంత పెద్దగా ఉన్నాయి. మన ఇండియన్ మాల్స్ అసలు ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి మన ఇండియన్ మాల్స్ అయితే. వీళ్ళకి అసలు మన మాల్స్ వీళ్ళు చూస్తే ఇలాగ అవాక్ అవుతారు, అంతలా ఉంటాయి, అంత బాగుంటాయి ఇండియన్ మాల్స్ అయితే. అన్నీ దొరుకుతాయి. ఇక్కడైతే అంత సోసో. మళ్ళీ దుబాయ్ మాల్స్ మళ్ళీ బాగుంటాయి. ఇక్కడ మన ఇండియాలోనే అయితే చాలా మనకి మంచి మంచి డ్రెస్సెస్ బ్రాండ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళకి తగ్గట్టే ఉంటాయి డ్రెస్సెస్. ఇక్కడ అన్నీ మేడ్ ఇన్ బంగ్లాదేశ్, మేడ్ ఇన్ పాకిస్తాన్, మేడ్ ఇన్ ఇండియా.
ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ట్విస్ట్ ఏంటంటే ఫ్లైట్ డిలే అయింది. 5:30కి రావాల్సిన ఫ్లైట్ 8:20 అని చెప్పాడు. మళ్ళీ 8:20 నుంచి మళ్ళీ బ్యాక్ 7:20 కానీ తీసుకొచ్చాడు. మరి చూడాలి. ఇక్కడ ఈ స్కాట్లాండ్ ఎయిర్పోర్ట్లో లాస్ట్ టైం అయితే మిడ్ నైట్ 2:33 వరకు అయితే ఉండాల్సి వచ్చింది. మరి బెల్ఫాస్ట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అది ఐరిష్ కింద వీళ్ళు కన్సిడర్ చేస్తారు. అందుకేనేమో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తుంటారు ఒకసారి. ఇంకోటి ఏంటంటే నేను ఫ్లై చేస్తున్న ఇప్పుడు రైనర్ కానీ ఇంకా ఈజీ జెట్స్ కానీ ఇవన్నీ యూరోప్ నుంచి వస్తాయి. ఫ్రాన్స్ నుంచి, బల్గేరియా నుంచి కానీ, బుడాపెస్ట్ నుంచి కానీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మరి అవి కనెక్షన్ ఫ్లైట్స్ ఏమో అయితే ఐడియా లేదు. కానీ మళ్ళీ ఇక్కడ వెంటనే ఇక్కడ ఫ్లైట్ అంతా వాళ్ళు క్లీన్ కూడా చేయరు. వెంటనే ఇక్కడ నుంచి పాసింజర్స్ని తీసుకొని మళ్ళీ బెల్ఫాస్ట్ వెళ్తారన్నమాట. పోనీ ఇక్కడ మన ఇండియాలో అవి షాపులు ఉంటాయంటే అవి కూడా ఉండవు. అసలు ఎంటర్టైన్మెంట్ ఉండదు ఎయిర్పోర్ట్లో. చూడాలి.